సేమి చలి చలి ఆవేసుకున్నావు అది 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 నీ ఎదురు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. నమస్కారం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1800. ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు, వారి జయంతి సందర్భంగా మనం ఇవాళ ఈ కార్యక్రమంలో రామారావు గారి సినిమాలోని పాటలతో మాటలతో కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాం. ఓకేనా? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అలాగే ఈరోజు మంచి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి పుట్టినరోజు కూడాను. కోటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక పరిచయాలు. హాయ్ సుమా గారు. హాయ్ అండి. నా పేరు పద్మ అండి. నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ నండి. ఓకే. లీలావతి గారు. నేను కాచిగూడ నుంచి వచ్చానండి. ఓకే. హౌస్ వైఫ్. లీలావతి గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఉషా ఉతుప్ గారు గుర్తొస్తున్నారండి. అంత పెద్ద బొట్టు. నేను ఉషా ఉతుప్ గారి తర్వాత మిమ్మల్ని చూసానండి బాబు. చెప్పండి. నింబోలియడ్డ నుంచి వచ్చానండి. కాచిగూడ నింబోలియడ్డ. ఓకే. నేను బ్యూటిషియన్ ని, హౌస్ వైఫ్. ఓకే. టైలరింగ్ కూడా చేస్తాను. ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే అండి. సరే. నా పేరు సత్యవతి, మణికొండ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే అండి. హాయ్ అండి. హాయ్ చెప్పండి సుజాత గారు. నా పేరు సుజాత. నేను ఓల్డ్ సిటీలో ఆంధ్రరాజు నుంచి వచ్చాను. బ్యూటిషియన్. ఓకే. హాయ్ సుమా. హాయ్. ఈ రోజు నేను స్పెషల్ గా నీ కోసం ఒక పాట ప్లే చేసుకుని వచ్చాను. అది నీకు ఇప్పుడు వినిపించాలి. అలాగే వినిపించండి. స్టార్ మహిళా శిఖరాన కొలువైన సుమా, నీ నోట రాలేనా ముత్యాలవానా, మనసున్న మంచోళ్ళే నీ ఫ్యాన్సు, మమతలని పంచేరే నీ కోసం, ఓర్పే నీ సహనం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. స్టారువమ్మా, మెగా స్టారువమ్మా, స్టారువమ్మా, సుప్రీం స్టారువమ్మా. చంపేశారండి అసలు రాధ గారు. మొత్తం మన హీరోల టైటిల్స్ అన్ని తీసుకొచ్చి నాకు పెట్టేశారు మీరు. వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నన్ను మిమ్మల్ని కొట్టేస్తారు. అందరికంటే మీ మహిళలందరం నీ ఫ్యాన్స్ సుమా. థ్యాంక్స్ రాధ గారు. థ్యాంక్ యూ. ఎంత మంది, కోట్ల మంది ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ఇన్స్పిరేషన్ తో నేను ఇంకో 1800 ఎపిసోడ్ చేయడానికైనా రెడీ. కమా, ఇవాళ చేద్దాం. చెప్పండి. నేను ఈశానంద్ బగ్ నుంచి వచ్చాను. ఓకే. ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. నా పేరు ఇంద్రాణి. నేను దిల్షునార్ ఏరియా మోహన్ నగర్ నుండి వచ్చాను. కొత్త కుకరీ షోస్ చేస్తుంటాను. కొత్త కొత్త వంటలు క్రియేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి హెల్తీ వంటలు చేసి అందరికి చూపించాలని ఇలా వచ్చాను. బంగాళా, బౌలు, అరటికాయ, లంబా. ఏం వంటలు కనిపెట్టారు మీరు? నేనా? చక్కెర లేని చక్కెర పొంగలి. చక్కెర లేని చక్కెర పొంగలి. ఆహా, ఎలా చేస్తారండి? చెరుకు రసము. చెరుకు రసం. చెరుకు రసము, ఖర్జూరము, ఓకే, తేనె. ఒకవేళ చెరుకు రసం దొరకకపోతే నాలాంటి వాళ్ళు నవరసాలు వేసేయచ్చు అందులో? నవరసాలు అందరికి నచ్చితే వేసేయచ్చు, కానీ నవరసాలు అన్ని కలిసేసరికి తీపి రాదుగా. అది కాదు మ్యాటర్. ఆవిడ చేసినటువంటి చక్కెర పొంగలు తిన్న వాళ్ళకి నవరసాలు పలుకుతాయి. ఓకే, ఈ రోజు ఈ 6గురిలో నుంచి ఎవరు విన్ అవుతారో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా
వచ్చింది, చూడండి, ఓపెన్ చేయండి. లీలావతి గారికి 20 పాయింట్లు. ఓకే లీల గారు, మీరేమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ చెప్తారా? చెప్తానా? చెప్పండి. మిమ్మల్ని చూడగానే మర్చిపోయాను. అవునా? నాకు చూడకుండా చెప్పండి అయితే. గుర్తొచ్చిందా? కళ్ళకు కనబడుతుంది కానీ చేతికి అందదు. కళ్ళకి కనబడుతుంది కానీ చేతికి అందదు. చేతికి అందదు. అదే సుమా, నీకు బాగా తెలుసు. నీకు తెలుసు సుమా? ఆకలే? నీకు తెలుసు బాగా. చాలా ఇంటెలిజెంట్. ఆకలే కాదా? పొగ్గ. కరెక్ట్. సరే వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. దింపండి పంజరం. పదండి. రెడీ 1 2 3 గో. ఓకే మీకు 10 పాయింట్స్ అండి. రెడీ 1 2 3 గో. ఓకే మీకు 12 పాయింట్లు అండి. ఓకే థ్యాంక్ యూ అండి. వన్ టూ త్రీ గో. గారికి 14 పాయింట్లు అండి. మీరేమైనా అడుగుతారా? చెప్తారా? అడుగుతాను. అడగండి. ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటాడు కదా సుమా? అవునండి. తీసినప్పుడు స్మైల్ ప్లీజ్ అని ఎందుకు అంటాడు? స్మైల్ ప్లీజ్ అని ఎందుకు అంటాడు? వేరే ఏమన్నా మనం నవ్వం కాబట్టి. అది కాదుగా. ఇది కాదా? స్మైల్ ప్లీజ్ అంటే ఫోటో అందంగా ఉంటుంది కాబట్టి. మరి నేను చెప్పేనా? చెప్పేయండి. ఏడిస్తే తడిసిపోతుంది కదా సుమా ఫోటో. ఫోటో అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. ఒక 5 సెకండ్లు మనం ఫోటో కోసం నవ్వినందుకే ఆ ఫోటో అంత బాగా వస్తే, మనం జీవితాంతం అలా హ్యాపీగా ఉంటే మన జీవితం ఎంత అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. అందుకనే ఈ రోజు స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి వచ్చి నీతో ఎంత ఆనందంగా మేము స్పెండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. ఏంటమ్మా చాలా రోజుల తర్వాత రూట్ మారి ఇటు వచ్చావు? ఓరి ఓరి ఓరి. సరే అయితే నీకు చెప్పాలా? 1 2 3 గో.
16 పాయింట్లు, కానీ బాగా ట్రై చేశారు మీరు. సుజాత గారు 18 పాయింట్లు అండి. మీరు అడగండి. అక్వేరియంలో 3 చేపలు ఉంటాయి సుమా. ఒక చేప చనిపోతుంది, 2 దాంట్లో వాటర్ ఎక్కువ అవుతుంది. ఎందుకని? మిగిలిన 2 చేపలు ఏడుస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలు అడగండి, నేను ఇట్టే చెప్పేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. రైట్ అంటే చాలు రయ్యన రైకల్ల పూడి హాల్ట్. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. ఇది ఒకటో నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. ఇది ఒకటో నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీటు. దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీటు. స్టార్ట్ అయితే చాలు సందే వేళకి కవిళ్ళ పల్లె హాల్ట్. అది బస్సు కాదు మిస్సు, అబ్బ మిస్సు కాకు కిసు మిస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ మిస్సు కాకు కిసు మిస్సు. చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ, చేసుకో ముద్దు చేసుకో లేత వయ్యారాలన్నీ. ఆహా చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ. చేసుకో ముద్దు చేసుకో లేత వయ్యారాలన్నీ. ఓ ఉండిపో దాని గుండెల్లో ఇల్లేసి. నో 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 అన్నా ఆమోడ ముళ్ళేసి. అరే పో ఉండిపో దాని గుండెల్లో ఇల్లేసి. నో 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 అన్నా ఆమోడ ముళ్ళేసి. దాంది జాస్మిన్ వైట్, అరరే నాకు తగ్గ హైట్. బయట కట్టి పెట్టు బయట కొంగు పట్టు అవుతుంది ఆల్ రైట్ రైట్ రైట్. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. ఇది ఒకటో నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. దాంది గొల్లపూడి రూట్ అయినా కంకిపాడు దాటు. దాంది గొల్లపూడి రూట్ అయినా కంకిపాడు దాటు. స్టార్ట్ అయితే చాలు సంధ్య వేళకి కౌగిళ్ళ పల్లె హాల్ట్. అరే హోల్డ్ ఆన్. మన రాధారాణి గారు మంచి హుషారుగా చేశారు, ఒకసారి గట్టిగా చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? డ్రైవర్ రాముడు. సత్యవతి గారు కాదండి, ఇది బొబ్బిలి పులి సినిమాలోని పాట. -6. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా మామా. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా. ఆవిడికి పాయింట్లు పోతే ఈవిడికి ఏమిటో ఇంత ఆనందం. ప్లస్ చూసారా? ఇప్పుడు ఒక డైలాగ్ వినండి.
ఆలయంలోకి భక్తుడు వెళ్ళే ఏంటా స్పీడ్? ఎంపీ గారు అర్జెంట్ మ్యాటర్లో ఉన్నారా? ఈ ఫైల్ మీద సంతకం పెట్టించుకోవాలి. 3 లక్షలే? ఇందులో నాకు 3000 ఇస్తావా? ఎంపీ గారు సంతకం పెట్టిస్తాను. ఎందుకు? లంచం. లంచమా? లంచమా అంటావేంటి? అందులో నాకు వాటా. మిస్టర్ ఏమిటి దౌర్జన్యం? మీ చేత ఒక సంతకం పెట్టించకుండా లంచం అడుగుతున్నాడు సార్. అందుకని కొడతావా? ఎవరు నువ్వు? రిటైర్డ్ మేజర్ చంద్రకాంత్. రిటైర్ అయినా పొగరు తగ్గలేదు. ఐఎమ్ బిజీ. బియర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది. నీ తల పొగరు తగ్గించుకో. మిస్టర్ ఎంపీ. ఏంటా పిలుపు? ఏ బెధవా అన్నానా, చవట్టా అన్నానా? మిస్టర్ ఎంపీ అనేగా నేను పిలిచింది. ఒళ్ళు ఎలా ఉంది? సరిహద్దుల్లో చలికి మంచుకి, ఎండకి వానకి, రాయికి రప్పకి, బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులా ఉంది. ఇంతకీ సన్నివేశంలో రామారావు గారు తన పేరేమిటని చెప్పారు? మేజర్ చంద్రకాంత్. బజర్ నొక్కి చెప్పండి. బజర్ చంద్రకాంత్. ఏమండి, ఎంత బజర్ నొక్కితే మాత్రం బజర్ చంద్రకాంత్ చేసేసారా? బజర్ 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 అది మైండ్ లో ఉండిపోయి మేజర్ పక్కకి వెళ్ళిపోయింది. ఇంతకీ ఎవరైనా? మేజర్ చంద్రకాంత్. కరెక్ట్ ఆన్సర్ అండి. 6 పాయింట్లు తీసుకోండి. ఇప్పుడు ఇంకో పాట. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి నా కొంత చూపు చూస్తే నీ కలి 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 ఆరేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎదురు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 పూతని పైటల దాచేసుకోని తొలి పొంగులా నా పాతాయి పూతని పైటల దాచేసుకోని తొలి పొంగులా ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి నా కొంత చూపు చూస్తే నీ కలి 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 కలి. బాగుంది, చాలా బాగుంది నృత్యం. కాళ్ళు ఒకటే కదలలేదన్న బాధ తప్ప మిగిలిందంతా బాగుంది. ఈ ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట ఎవరెవరి మీద చిత్రీకరించబడింది? రాధారాణి గారు, ఎన్టీ రామారావు, జయప్రద. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా రాటు తేలిపోయావో నీటుగాడా రాటు తేలిపోయావో నీటుగాడా నీ నాటు సరసం కాలులే పోటుగాడా. అడగాలి కదా ఇప్పుడు. అడగండి. ఇందాక కూడా అడగలేదు. అడగండి. బంగారు చెంబులో గచ్చకాయ. మామిడి పండ. బంగారు చెంబులో గచ్చకాయ. కొబ్బరికాయ కాదు. ఇలా చెప్పండి. పనస పండు. పనస తొన లోపల
గింజ. పనస తొన లోపల గింజ అన్నమాట. మేము మామిడి టెంక అనుకున్నాం. ఇది గచ్చకాయలాగే ఉంటుంది కదా. అవును. ఇంకో క్వశ్చన్. ఇంకో ఎన్టీ రామారావు, ఆవకాయ, పచ్చిమిర్చి బజ్జీ, ఈ మూడింటికి ఉన్న సంబంధం ఏంటి? అన్ని ఘాటుగా ఉంటాయా? అన్ని తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయా? అన్ని విశ్వవిఖ్యాతం అయ్యాయా? విశ్వవిఖ్యాతం అంటే అవును, కానీ ఆ మూడింటికి లింక్ ఏంటి? రామారావుకి వాటికి లింక్ ఏంటి? ఓహో, ఏమిటో చెప్పండి. మిరపకాయ బజ్జీకి ఆవకాయ రాసుకుని తింటారు, అదొకటి. ఇంకా అందులో ట్విస్ట్ ఏంటంటే బజ్జీ మొత్తాన్ని ఒకసారి నోట్లో పెట్టేస్తారు. అలా తినడం ఆయనకి చాలా చాలా ఇష్టం. ఓహో, రామారావు గారు. నేను ఇంకా వీటికి ఏదో సామ్యం ఉందని వెతుకుతున్నాను. ఆయనకి దీంతో సంబంధం ఉందని నాకు తెలియదు. క్వశ్చన్ రాంగ్. ఆయన మిర్చికి ఆవకాయ రాసుకొని దాన్ని తింటారా? అలా అన్నా చెప్పాలి కదా. ఎవరైనా బజ్జీల్ని చట్నీలో నంచుకుని తింటారు కదా, కనీసం ఆవకాయ రాసుకుని తింటారని కూడా చెప్పలేదు నువ్వు. అలా చెప్తే అప్పుడు ట్విస్ట్ ఉందని నేను చెప్పేదాన్ని. తప్పైపోయిందండి కదా, అందుకే నేను అక్కడ కూర్చుంటా అన్నాను. మీరు అక్కడే కూర్చోండి. మీరు అక్కడ కూర్చుంటేనే ఇంత రెచ్చిపోతే ఇక్కడ కూర్చుంటే నేను ఏమైపోతాను. ఎన్టీఆర్ హీరోగా చేసిన బొబ్బిలి పులి సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్ తీసుకోండి. రాధారాణి గారి దగ్గర 3, లీలావతి దగ్గర 2, సుజాత దగ్గర 1. రాజ్యసభకు అత్యధిక సభ్యులని పంపుతున్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. అన్నిటికంటే పెద్ద రాష్ట్రం అది కాబట్టి అక్కడ ఎక్కువ స్థానాలు ఉంటాయి కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. అమ్మో, ఇవి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. తీసుకోండి. 6. లీలావతి 1, సుజాత 2, పద్మ 2, సత్యవతి 1. ಒಲ್ಲಮ್ಮಿ ದಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ಒಲ್ಲಮ್ಮಿ ದಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ದಿಕ್ಕರೆಗಿ ತಿಮ್ಮಿರಕ್ಕಿ ಪೈರಗಾಲಿ ಪೈಟ ದಿಸಿ పందిరేసి చిందులే తిందా ఒక కోటికి ఎన్ని మిలియన్లు? ఆప్షన్స్: ఏ 10, బి 100. 100 కాదు, 1 మిలియన్ కి 10 లక్షలు. సో 10 అలాగైతే కోటి అవుతుంది. అది మ్యాటర్. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో హీరో ఎవరు? హరికృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. ఇంద్రాణి 3, సుజాత 1, లీలావతి గారు 1, రాధారాణి గారు 1. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా ఒల్లమ్ము కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ పుచ్చుకో పిల్లదానా అజ్జేతో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టన్నా. దానవీర సూరకర్ణ సినిమాలో కర్ణుడిగా ఎవరు నటించారు? ఎన్టీ రామారావు గారు. సరి అయిన సమాధానం. లెస్స పలికితిరి లెస్స. థ్యాంక్స్ చెల్లి. ఆ చిత్రంలో కర్ణుడి పాత్రతో పాటు శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా కూడా నటించారు. ఆయన చెప్పినటువంటి పెద్ద పెద్ద డైలాగులు ఆ చిత్రంలో బహుబాగు బహుబాగు బహుబాగు. ఏమంటివి జాతి నెపమున సూతసుతుడి కింద నిలవరహత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్ర పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. ఇదే డైలాగు మళ్ళీ మన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ ది కాస్త జనరేషన్ చేంజ్ తో వచ్చింది. ఏమంటివి మానవ జాతి నీచమా. నీచమన్న మీ జాతి మూలమున ఆనాడే అప్రతిష్ట కట్టుకున్న మీరు నేడు కులము అని మమ్ములను అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి యముడికి మొగుడు సినిమాలో కూడా ఇదే డైలాగు అల్లరి నరేష్ గారితో చెప్పించారు. డిఫరెంట్ వర్షన్. తీసుకొనుడు. ఇంద్రాణి గారి దగ్గర 3, లీలావతి దగ్గర 2, సుజాత దగ్గర 1.
దానవీర సూరకర్ణ సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్. ఏ ఎన్టీ రామారావు, బి కె రాఘవేందర్ రావు. ఎన్టీ రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్. కానీ గ్రేట్ కదా, ఒక పక్కన దర్శకత్వపు బాధ్యతలు, ఇంకో పక్కన ఇన్ని పాత్రలు నటన, గ్రేట్. ఎంటైర్ టీమ్ సరిచేసుకోవడం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయిపోయాడు. అయ్యాడు. తీసుకోండి 3. సత్యవతి దగ్గర 1, సుజాత దగ్గర 1, లీలావతి దగ్గర 1. కుటమారం బండి తప్పాల బండి పైల పచ్చీసు బండి పోదామా చెండి. రాజ్ కోటి చక్రవర్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రిలో సంగీత దర్శకుడు కానిది ఎవరు? శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. రాధారాణి గారి దగ్గర 2, ఇంద్రాణి దగ్గర 2, సుజాత గారి దగ్గర 1, లీలావతి దగ్గర 1. మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీ రామారావు భార్యగా ఎవరు నటించారు? శారద. దేవుడా! 6 పాయింట్లు తీసుకోండి. 1 ఇంద్రాణి దగ్గర 1, సుజాత 2, సత్యవతి 1, లీలావతి 2. లీలావతి గారు అక్కడి నుంచే చపాతీలు వేసుకుంటూ వచ్చారు. మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు చేసిన పాత్ర ఏది? శ్రీకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. ఇంద్రాణి దగ్గర 2 పాయింట్స్, సుజాత దగ్గర 1 పాయింట్, రాధారాణి దగ్గర 2, పద్మ మిత్రద్రోహి. బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎన్టీ రామారావు గారు తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్రలో చేసిన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ సొంతూరు, బి శ్రీకృష్ణార్జునులు. శ్రీకృష్ణార్జున్ కాదు, సొంతూరు అనే సినిమాలో ఆయన ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. అంటే అందులో కృష్ణుడి వేషం వేశారు. గుడిబాడ గుమ్మరో గుమ్మ గుమ్మ గుందిరో ముడేసి పడేసుకోనా. మీనాక్షి అంటే సాధారణ వాడుకలో ఎలాంటి కన్నులు గలది అని అర్థం వస్తుంది? ఆప్షన్స్. ఏ చేప, బి నెమలి. చేప. ఎస్. మీనం అంటే చేప, అక్షి అంటే కన్ను, మీనాక్షి అంటే చేప వంటి కన్నులు గలది అని అర్థము. కవులు కళ్ళని వర్ణించేటప్పుడు అలా వర్ణిస్తూ ఉంటారు. తీసుకోండి. 3. ఇంద్రాణి 3. మహాభారతం ప్రకారం కర్ణుడిని పెంచిన తల్లిదండ్రులు కర్ణుడికి పెట్టిన పేరేమిటి? ఆప్షన్స్. ఏ రాధేయుడు, బి వసుషేనుడు. వసుసేనుడు. కరెక్ట్ ఆన్సర్. కర్ణుని పెంచిన తల్లి పేరు రాధ కాబట్టి రాధేయుడు అన్న పేరు వాడుకలోకి వచ్చింది, కానీ తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రం వసుషేనుడంట. పుట్టుకతోనే అతనికి చెవులకి కవచకుండలాలు ఉంటాయి కాబట్టి అతన్ని కర్ణుడు అని కూడా అంటారు. ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి పురాణాల్లో. ప్రతి ఒక్కళ్ళకి 1 కాదు 4-5 పేర్లు ఉంటాయి. ఓకే తీసుకోండి. 3. రాధారాణి 2, పద్మ 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సుజాత గారు. బాలకృష్ణ. చూద్దాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఈజ్ అ లెజెండ్. తీసుకుంటారు. నెక్స్ట్ చిత్రం
రాధారాణి, జయప్రద. చూద్దాము. అవును, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఇవాళ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి తనయుడు బాలకృష్ణ గారు, అలాగే రామారావు గారి కాంబినేషన్ లో హిట్ సినిమాలో చేసిన జయప్రద గారు వచ్చారు. తర్వాత చిత్రం రాధారాణి, కోటి గారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి పుట్టినరోజు. కోటి గారు హ్యాపీ బర్త్డే అండి. చూద్దాం. ఎస్, కోటి గారి 6 పాయింట్లు. తర్వాత చిత్రం సుజాత గారు. జూనియర్ ఎన్టీఆర్. తాతగారి పోలికలనే కాదు నటనా వారసత్వాన్ని కూడా పునికి పుచ్చుకున్న నటవారసుడు మనవడు ఎన్టీఆర్. చూద్దాము. ఎస్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం రాధారాణి, సీనియర్ ఎన్టీఆర్ గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రాధారాణి, శ్రీదేవి గారు. చూద్దాం. శ్రీదేవి గారు, రామారావు గారు. ఆహా, వాట్ కాంబినేషన్. తీసుకోండి 6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ వెయిట్ ని గనక మీరు బ్యాలెన్స్ చేస్తే 20 పాయింట్స్ వస్తాయి. దానికి మీరు ఇలా ఎక్కువైతే కొన్ని తీసేసేయండి. అది అలా వేసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రింగులో ఈ బంతిని పెట్టి ఈ రెడ్ మార్క్ యువతలే పట్టుకొని దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఈ బుట్టలో వేసుకోవాలి. మళ్ళీ ఇంకో బంతిని పెట్టుకోవాలి. అలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. 1 2 3 గో. బంతులు వేశారు. వీటికి ఒక్కొక్క దానికి 6 పాయింట్లు. సో 18 ప్లస్ 20 38. అండ్ హండీ సెట్. ఓకే, రెడీ? 1 2 3 గో.
సో 20 పాయింట్స్ అండి మీకు. బంతులకు దేనికి పాయింట్లు రాలేదు, ఎందుకంటే మీరు స్టిక్కర్ మేము అవతల పట్టుకోమన్నాం, మీరు యువతల పట్టుకున్నారు. డిన్నర్ సెట్ వచ్చిందండి. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. నిదానమే ప్రధానం అనే లక్ష్యంతో ఈవిడ ఆడినప్పటికీ కూడా నువ్వు ఎక్కువ పాయింట్లు సంపాదించగలిగి 4 24 పాయింట్లు, ఇవి 20 44. కూల్ బాక్స్. ఆల్ ది బెస్ట్ అండి. 1 2 3 గో. మూడు బంతుల్లో 2 మైనస్ అవుతున్నాయండి, ఎందుకంటే మీరు కూడా రెడ్ మార్క్ కరెక్ట్ గా పట్టుకోలేదు. 1 20 26. రండి. రోటీ మేకర్. రెడీ 1 2 3 గో. ఐదు 30 పాయింట్లు అండి దానికి. ఇది 20 50. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. మీ టార్గెట్ 28 అండి. అంటే ఇది 20, అక్కడేమో 2 బంతులు వేసేస్తే చాలు. ఇక లీడ్ లో ఉన్నది మన ఇంద్రాణి గారు, ఆవిడ స్కోర్ దాటాలి మీరు, లేదంటే ఆవిడ విన్ అవుతారు. 1 2 3 గో.
గెలిచేశారు. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవి 3 18, ఇంకా ఈ 20 కలిపితే 38. రైస్ కుక్కర్ లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ ఈ రోజు రాధా రాణి గారు.